అందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేయగానే మీరు ఖచ్చితంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు, వీడియోని పూర్తిగా చూడొచ్చు. సో ప్రజెంట్ మనం సంత వచ్చేసి ఇది గాలివీడ్ అనమాట. గాలివీడ్లో ప్రతి గురువారం జరుగుతుంది సంత. ప్రతి గురువారం ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 వరకు అయితే సంత జరుగుతుందండి. సో గాలివీడ్లో ఎంట్రన్స్లో అనమాట. ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్ గాలివీడు. సో ప్రజెంట్ సంతలో వచ్చేసి ఏ విధంగా రేట్లు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో 3 నుంచి 6 నెలల పిల్లలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. చాలా అంటే చాలా వచ్చిన్నాయి అన్నమాట. చిన్న చిన్న పిల్లలు చూద్దాం. సో ప్రజెంట్ మనం గాలివీడు సంతలో అయితే ఉన్నామండి. ఈ వారం సంతలో వచ్చేసి చాలా బాగున్నాయి. అన్ని నెల్లూరు ఉడిపి ఎర్ర పొట్టేళ్ళు అని చాలా అంటే చాలా వచ్చినాయి అన్నమాట. ఒకసారి ఈ వారం పొట్టేళ్ళు ఏ విధంగానే పెద్ద పెద్ద పొట్టేళ్ళు చెప్పలే నేను నీకు 23,000 అయితే చెప్తున్నానండి. 23,000 17, 18. సో 23,000 అయితే చెప్తున్నానండి. 23,000 వెళ్తారు. బిస్పో 3,000 రూపాయ బోల్డ్రింగ్. సో చాలా బాగుంది. ఇక్కడికి గూడూరుకి చాలా తేడానే ఉండదు నేను చెప్పుకోవచ్చు. చూద్దాం. ఇవైతే 23,000 చెప్తున్నారు. దాని సైజు వీడు ఎర్రపోటలు చెప్తున్నాను. సో ఒకసారి వీటి ధర అయితే అడుగుదాము. ఎట్లా చెప్పినా 24,500. సో 24,500 చెప్తున్నానండి. 24,500 రూపాయలు వెళ్తారా. బిస్పో 4,500 రూపాయ బోల్ డ్రింక్ సార్. 24,500. చాలా బాగుంటాయి చూసుకుంటే మీరు ఇక్కడ. ఒకటి మాంసం వచ్చేసి నాకు తెలిసి 15 నుంచి 18 లోపల అయితే పడుతుందండి. సో అలా ఉన్నాయి. ఇంకా పక్కన అయితే ఉన్నాయి, వెళ్ళి చూద్దాం. ఇంకా వాటి పక్కన చూసుకున్నట్టయితే చాలా బాగుందన్నమాట. సో ఈ పెద్ద గడ్డలు వచ్చేసి ఇంకా కొద్దిగా పెద్దగా ఉన్నాయంట. ఇందాక చూసాం మనం, దానికన్నా పెద్దగానే ఉన్నాయి. ఒకసారి ఎంత చెప్తున్నారో అడుగుదాము. ఎందుకు 27,000తో అడుగుతున్నారు అంటున్నారు. చూద్దాం ఏం మాట అంటారు, ఏం కథ ఏమని నేను మాట్లాడుతున్నారు. చూద్దాము. అంతే 26,800తో అయితే అడుగుతున్నారంట. మనకి ఎంత చెప్తారో చూద్దాం ఒకసారి. ధర అయితే చాలా బాగుంటాయి పొట్టేలు అన్నీ కూడా. అన్నీ భారీగా ఉండే పొట్టేలు కొమ్ముడి. చూద్దాం. నా చెప్తానా నా సైజులో 16,000 జోలు పెట్టుకుంటాయన. సో రేట్లు అయితే చెప్పట్లే. ఒకటి 16,000కి అయితే కొన్నాడు అని అంటున్నాడు. అది ఏమాత్రం అసలు అర్థం కావట్లేదు. ఆయన ఒక్కొక్కటి 16,000 కొన్నాడంట. 16,000కి అడిగినాడు ఇందాక అని అంటున్నాడు. మనకెందుకు ఇంకా రేట్లు చెప్పట్లే. సరే నెల్లూరు ఇడిపోతే ఉంది, అడుగుదాము. 22, 21 చెప్తాడు. సో ఏం బాగా ఎటు చెప్తావు చెప్తా 20 ఎటు చెప్తాను 23,500. 23,500 చెప్తున్నానండి. 23,500. 23,500 రూపాయలు వెళ్తారు. బిస్పో 3,500 రూపాయ బోల్డ్రింగ్. రేట్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి. నెల్లూరు జుడిపి ఎర్రపోటలే మేలు నాకు అడిగితే. సో ఓకే. రైతు బలం నాది, రైతు బలం. సో మన హోటల్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూద్దాం ముందర ఇంకా. సో ఒకసారి ఇక్కడ ఉన్నాయి నెల్లూరు జుడిపి. వాటికి వీటికి తేడా చూద్దాం. మీరు ఒకసారి ఈ దగ్గర అడుగుదాము. పక్కన ఉన్నాయి చూద్దాం. ఏనా ఎట్లా చెప్పినా చెప్తాను. సొంత నుంచి అమ్మలేదా? ఎట్లా చెప్పినా చెప్తానా. 23,000. ఇదంతా 23 పొట్టేళ్ళు నెల్లూరు. ఇక్కడ తెచ్చినావా? గూడూరు నుంచా తెచ్చింది? 23,000 చెప్తాను. సో 23,000 చెప్తున్నానండి. 23,000 వెళ్తారు. బిస్పో 3,000 రూపాయ బోల్డ్రింగ్. సో 23,000 చెప్తున్నారు. బాగానే ఉన్నాయి పొట్టేలు అన్నీ కూడా. ఒకటి ఎంతనా 16 నుంచి 18 వస్తుందా? 13 అంతేనా మాంసం? ఇది మాంసం పడుతుంది కదా ఇప్పుడు. అవుట్ తక్కువ కదా. ఎర్ర పొట్టలు అయితే అదే పడిపోతుంది కదా.
యాయన పడం వానకి తక్కువ వానకు తక్కువ. ఉన్నది కాబట్టి ఆహా. ఉండవు. అట్లనా? సో ఒకసారి ఇది పక్కన చూసుకున్నట్టయితే ఈడ ఉండే నిలబడి పెద్దవి ఇవి వస్తాయేమో 15 కిలో మాంసము. చూద్దాం. ఏమైనా ఎట్లా చెప్పినారు జత? జత ఎట్లా చెప్పినారు? 29. సో కొద్దిగా పెద్దగా ఉన్నాయి అనమాట. జత వచ్చేసి 29,000 చెప్తున్నారండి. 29,000 29,000 ಹೇಳ್ತಾರೆ. డిస్ప్లే 9,000 రూపాయ బోల్ రీ. సో చూసుకోవచ్చు, బాగుంటాయి ఇవన్నీ కూడా. సో ఇంకా మనం నెల్లూడిపి కాకుండా మన ఎర్రపూటల దగ్గరికి అయితే వెళ్దాం. అదే చెప్తున్నారు, చూద్దాం ఒకసారి జత. దీనికి దానికి తేడా ఏమో చూద్దాం. పెద్ద ధరలు ఎట్లా కూడా చూసేద్దాం. ముందరికి వెళ్తాం, ఇంకా ఎక్కడ ఉన్నాయి ముందరికల్లా వెళ్దాం. సో ఇందాక మనం చూసాం కదా, సో వాటి సైజువే మనకి ఇక్కడ ఎర్ర పొట్టేలు అయితే ఉన్నాయన్నమాట, మన నాటి పొట్టేలు. వీటి ధర ఎంత చెప్తున్నారు తమ్ముడి? 25. సో 25,000 చెప్తున్నారండి. 25,000 వెళ్తారు. డిస్పో 5,000 రూపాయ బోల్ రీ. సో మనకి సైజ్ చూసుకున్నట్టయితే ఇది దాదాపు 13 నుంచి 14, 15 లోపలే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో మొత్తం అన్ని 40, 50, 53 మొత్తం అన్నీ కూడా ఒక 53 ఉన్నాయంట. సో చూద్దాము. వీటి సైజువే సేమ్ సైజు. ఇక్కడ ఎన్ని విడిపోండి అడుగుదాం. ఏం పా ఎట్లా చెప్పినారు పా జత? జత ఎట్లా చెప్పినారు? 22. ఎందుకునా దానితో పోలిస్తాయా? నీకు అర్థంగా చెప్తాను 22,000 చెప్తాను అండి. 27,000 డిస్పో 2,000 రూపాయ బోల్ రీ. చాలా బాగుండే ఫ్రెండ్స్. ఇవన్నీ 22,000 చెప్తున్నారు. 22,000 ఎందుకు పడుతుందా? 13 నుంచి 15 ఇది ఎక్కువ పడుతుంది. నీకు అన్నీ అట్లే ఉండవు కదా, అది మ్యాటర్. ఓకే, ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాము. మరి ఇవన్నీ సైజ్ చూసుకోండి, ఈ విధంగా అయితే ఉన్నాము. సో నెల్లూరు 2 ఉన్నాయి. ఎట్లా చెప్పినా? 14,000 చెప్తానండి. 14,000 14,000 వెళ్తారు. బాగుండి. కొదాలే లేకుంటే పొట్ల ఓరే నీ పాసుగా ఇప్పుడు ముంచే నేను పొట్టేలు ఏమనుకుంటున్నా. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ పక్కన. ఏం పెద్ద బయట చెప్తావా? జత ఎంత చెప్తాం మనకు చెప్పు, మనం కొనేది కాదు. 22తో 22తో అది చెప్తానండి. 22,000 27,000 వెళ్తారు. బిస్ప 2,000 రూపాయ బోల్ రీ. సో చూసుకోవచ్చు, కొద్దిగా సైజు బాగానే ఉన్నాయి. 15 కేల దగ్గర మాంసం పడుతుంది. 13 నుంచి 15 కేల లోపు. సో 22,000 బిస్ప 2,000 రూపాయ బోల్ రీ. 27,000 వెళ్తారు. సో చాలామంది అంటున్నారు మీకు ఎందుకు అని లాంగ్వేజ్లని. మన తెలుగు వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటారు. సో అందరికీ మన లాంగ్వేజ్ తెలియజేయాలని చెప్పేసి మనం పెడతాము. మనకి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ లైట్గా వస్తుంది, కన్నడ వస్తుంది, అదనమాట. ఓకే, మీకు ఇంకా పక్కన అయితే ఏమైనా చూపిస్తాను వాటి ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. సో అట్లా ఒకసారి ఈ పక్కన అయితే చూడండి, ఇవన్నీ అమ్మున్నారనమాట. బండికి అయితే లోడ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చెప్పిన కొన్నారనా? కొనేటివా ఇవి? సో ఇవన్నీ కూడా వాళ్ళైతే కొన్నారండి, బండికి అయితే లోడ్ చేస్తూ ఉన్నారు. సో చూసుకోవచ్చు కదా, ఏమిటి గాలివీడి సంతలో ఉన్నామండి. బండికి అయితే లోడ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయి అన్ని పిల్లలు కూడా. తక్కువలోనే కొన్నట్టున్నారు. ఎంత కొన్నారో చెప్పట్లేదు వాళ్ళు. ఒకసారి ఈయనకి అడుగుదాము ఎట్లా చెప్పినారు, కొన్నారో లేదండి. కొనిండేటి తప్ప ఇవి ఎంత తప్ప? ఓకే ఫ్రెండ్స్, కొన్నారంట. ఎంతతో కొన్నారో తెలియదు అంటున్నారు. చూద్దాం, చెప్పరు అంతే. కొంతమంది ఏం చేయలేరు, చెప్పరు. రేట్లు చెప్పక మనమే ఇబ్బంది పడాలి తప్ప వాళ్ళైతే చెప్పరు. ఏం పా ఎట్లా చెప్పినా పా పెద్దనా పండవా
ఎటు చెప్పినావు చూడు చెప్పు ఎటు చెప్పినా ఏం కదా ఇక 17,000 చెప్పి 17,000 సో 17,000 చెప్పున్నానండి 17,000 వెళ్తారు 17,000 రూపాయలు బోల్ రే 17,000 బాగుండే పిల్లలు మాత్రమే చాలా బాగుండే 17,000 చెప్తున్నారు వాటి పక్కన చూసుకున్నట్లయితే ఇంకొక పెద్ద కట్ అయితే ఉండదు అనమాట అన్నీ నాటి పొట్టేలే ఒకసారి ఇటు ధర ఇది అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు ఏం కదా ఎట్లా చెప్తానన్న జత నేను ఎంత చెప్తానన్న జత 24 నబ్బా సో ఏంది అమ్మాయి కాదు రావాలా కదా ఎవరన్నా వస్తే నేను చెప్పేకి ఎవరు రాదు నేనేం చెప్పాలా 24,000 చెప్తున్నానండి 24,000 24,000 వెళ్తారు బిస్పో 4,000 రూపాయలు బోల్ రేంజ్ చూడ ఇది చాలా బాగుంది కాదు ఇప్పుడు ఎవరైనా వస్తే మనం పట్టుకురావచ్చు ఎవరెవరు వస్తారా కదిరికి అయితే వస్తారా ఈ గాలివిడికి ఎవరు రాలే ఈ మధ్య వస్తారు నువ్వు చెప్పు రమ్మని సంతలకి ఇక్కడ మనకల్లా ఎన్ని రోజుల పిల్లలు ఎంత 23.5 సో 23,500 చెప్తున్నారండి ఈ సంతకి మనకి వచ్చిన వాళ్ళు రండి మనం మాట్లాడేది ఇప్పిస్తాం అనమాట రైతుల దగ్గర 23,500 23,500 23,500 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ బిస్పో 3,500 రూపాయలు బోల్తాయి సో కాదు వస్తారు ఎవరైనా మన వాళ్ళు పట్టుకొస్తారు తక్కువలో ఇస్తావు లేదా తక్కువలో ఇస్తావు అదే మళ్ళీ ఇవ్వకుంటే మళ్ళీ అంతే పైసలే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు కర్ణాటక నుంచి వస్తారు తమిళనాడు నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వస్తారు అట్లా సరే పిలుచుకొని వస్తా ఈసారి ఏమన్నా వస్తే మన దగ్గర పార్టీ సో ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట చూసుకోవచ్చు ఇంకా అయితే ఆ సైడ్ అయితే ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద పొట్టేలు మీకు వాటిని కూడా చూపిస్తాను ఇది ఎన్ని కేలు పడుతుంది అడుగుదాం రండి ఎంత 13 నుంచి 10 కేలు పడుతుందా ఒకటి 15 నుంచి 16 కేలు వరకు ఉన్నాయి 15 నుంచి 16 ఓకే ఫ్రెండ్స్ ఇంక పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి చూద్దాం వాటి ధర కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పి సో ఒకసారి చూసుకున్నట్టయితే అన్ని ఫోటోలు అయితే ఉన్నాయన్నమాట ఎంత మనేనా ఇది బా కొనలేదు ఇబ్బా నువ్వు కొనలేదనా నేనాడు కొనలా ఏ అట్లా నువ్వు కొనేది ఇట్లాంటివేనా లేదు నేను అమ్మకానికి వస్తా అంటే ఈరోజు వానని నేను ఎంత చెప్పినా అన్న చెప్తానా 25,000 చెప్పాను 25,000 20 పిల్లలు 25,000 పట్టుకోండి బేర తగల కదయ్యా కొనేది ఇట్లాంటి అన్నీ ఏమట్లా తెగుతుంది అంతేలే ఎంత వాళ్ళు ఎంత చెప్పినారు 20,000 చెప్పినారు 20,000 చెప్పింటే 25కి 20 చెప్తానంట 25 చెప్పింటే వీళ్ళ ముందు రామని చెప్ప మళ్ళీ వీళ్ళు పైసలే ఓకేలే సో ఒకసారి ఇది ధర అయితే అడిగి తెచ్చుకున్నా ఏం బా నవ్వేయండి నవ్వు కొంచెం ఎటు చెప్తాను నవ్వు ఇంకో పెళ్లి మా పిల్లలు అంత సంతలైన అట్లా ఎటు చెప్తాడా 13 సో జత వచ్చేసి 13,000 తెస్తున్నారండి 13,000 13,000 వెళ్తారు 13,000 రూపాయలు బోల్ రేంజ్ కూడా సో ఒకసారి ఈ పిల్లలు చాలా బాగుంటాయి అన్నీ పెద్ద పెద్దగానే ఉన్నాయి అన్నమాట ఇంకా పక్కన కట్టలు అయితే ఉన్నాయి ఇలా చూపిస్తాను సో మనకు సంతలో బండి అయితే వచ్చిందనమాట డిప్యూటీ సీఎం థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అని చెప్పేసి శ్యామల ఆంధ్రప్రదేశ్ అంట అక్కడి నుంచి వచ్చింది బండి సో ఎక్కడి నుంచి వచ్చిందో అది అర్థం కావట్లే సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే జై పవర్ స్టార్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ గాలివీడు సంతలో కూడా బండి వచ్చింది చాలా బాగుంటుంది ఓకే ఇంకా చూసుకున్నట్టయితే కట్టలు అయితే భయంకరంగా ఉన్నాయి ఒకసారి అయితే ఇది బేరం అయింది అనుకుంటా తమిళనాడు బండి ఇది తమిళనాడు అయినా ఏం బా కాదు ఎట్లా చెప్పినారు బా జత జత ఎట్లా చెప్పి 17 సో జత వచ్చేసి 17,000 అయితే చెప్తున్నారండి 17,000 14,000 వెళ్తారు 17,000 రూపాయలు బోల్రీ సో బాగుంది చూడొచ్చు అన్నీ కూడా 17,000 చెప్తున్నారు చాలా ఉన్నాయి పక్కన కొన్నారా ఈ అమ్మేటినా కొన్నారా ఎంతప్ప ఎంత పన్నా చెప్తా
కొనేది ఏం కాదు, కొనేది ఏం కాదు. మీరు కొనింది ఎంతకి ఏంటలా? 17.5కా? 17.5 అయితే కొన్నారంట ఫ్రెండ్స్. 17,500. మిమ్మల్ని అక్కడ బీహార్కి పంపిద్దామని. ఏం యూట్యూబ్లో వస్తారు, సెల్లో టీవీకి వస్తారు. 17,500 చెప్పి కొన్నారంట ఫ్రెండ్స్. 17,500. 17,500 रुपये. 17,500 रुपये ಹೇಳ್ತಾರೆ. 17,500 रुपये बोल रहे. ఓకే బా సారీ అన్న, వీడియోని ఆన్ చేయాలి. ఇవి 22,000 అయితే కొన్నాడు ఫ్రెండ్స్. ఇవి ఇందాక చూశాను. మన ఆయన తలుపులు ఆయన 22,000 అయితే కొన్నాడంట. వీడియో తీసి ఇందాక మాట్లాడిన అనుకున్నా, ఇందాక వీడియో తీసి మాట్లాడలేదా? ఇందాక అక్కడి నుంచి వచ్చాయి నడుచుకుంటా. సారీ ఫ్రెండ్స్. బండికి అయితే లోడ్ చేస్తాను కాదా? 22,500 ఎత్తుతాలి ఈ వారం. ఫుల్ గిరాకీ ఎక్కువ ఉంటుంది. కొన్నాడా? 22,500. ఇప్పుడు 23 అమ్ముతాడు. వేరే వాళ్ళకి ఏమట్లా? ఎవరికి వాళ్ళకి పంపించేస్తాడా? ఓకే. అంటే ఇప్పుడు ఈ ఇయర్ నువ్వు మనలో వేసుకున్నారా బండికి? నువ్వు కొన్నావా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏం చేస్తున్నా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడగాడు ఏందంటే మళ్ళీ అట్లా కూడా మళ్ళీ ఇంకో రకంగా అనుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్.